నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. హిందూ పురాణాల ప్రకారం శివునికి తల్లిదండ్రులు లేరు, శివునికి మరణం లేదు. ఆయన స్వయంభుడు, అంటే తానే స్వయంగా ఆవిర్భవించినాడు. ఆయనకు ఆది అంతాలు లేవు. అయితే వివిధ పురాణాల్లో శివుని ఆవిర్భావం గురించి భిన్న కథనాలున్నాయి. శివపురాణం ప్రకారం శివుడు సృష్టికి ముందే ఉన్నాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం జరిగినప్పుడు వారిని నివారించడానికి శివుడు అంతులేని జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవించాడు. విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి అంటే విష్ణువు నుదుటి నుండి వెలువడిన దివ్యమైన తేజస్సు అంటే కాంతి నుండి శివుడు ఉద్భవించాడు, రుద్రునిగా అవతారం. మరో కథనం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒకసారి సృష్టి చేయడంలో సహాయం కావలసి వచ్చినప్పుడు ఆయన బ్రహ్మ నుదుటి నుంచి రుద్రుడిగా అంటే శివునిగా ఉద్భవించాడు. సమస్త విశ్వానికి మూల కారణమైన శివుడు నిరాకారుడు మరియు సాకారుడు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు. సంహారకర్త అంటే లయకారుడు. ఆయన ఆదిదేవుడు, సృష్టికి మూలం మరియు యోగులకు ఆద్యుడు అంటే ఆదియోగి. శివతత్వం, పుట్టుక విశేషాలు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలంనకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటారు. అంతయు శివుడే, అందుకే అందరు దేవతలు శివారాధకులే. బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలు కూడా సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరిస్తాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అంటారు. మరొక ఇతిహాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరి దేవి. అప్పుడు రాజరాజేశ్వరి దేవికి 3వ నేత్రం ఉంది. అనంతరం తనను ఈ ముగ్గురులో ఎవరో ఒకరు వివాహం ఆడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురు నిరాకరించారు. ఆమె నచ్చజెప్పిన పిమ్మట శివుడు తనని వివాహం ఆడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు. అది తనను ఆదిపరాశక్తిని వివాహమాడిన అనంతరం 3వ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి 3వ నేత్రం ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ 3వ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతులను సృష్టించాడు. శివుని రూపం పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్దం బ్రహ్మస్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి, సుధతకు ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులిచర్మం అహంకారాన్ని ఛాదించమని, ఆసీనం పైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. అతను పట్టుకున్న 4 చుంక కాళ్ళు చతుర్వేదాలకు. నందీశ్వరుడు సత్సాంగత్యానికి, ధర్మానికి. 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. 2 స్వరూపాలు. శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించవచ్చును. అవి రుద్ర స్వరూపుడుగా అయితే శివుడు మహంకాళి, వీరభద్రుడు, కాళభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనమిస్తే, శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుణ్ణి 2 రూపాల్లో గమనిస్తాం. ఇప్పుడు నందీశ్వరుడు గురించి. శివుని వాహనమైన నందీశ్వరుడు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు. పరమశివుని నివాసమైన కైలాసానికి ద్వారపాలకుడు. కేవలం వాహనంగానే కాకుండా నంది అనంతమైన భక్తికి, ధర్మానికి మరియు నిరీక్షణకు ప్రతీకగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది. నంది జన్మ వృత్తాంతం. పురాతన కాలంలో శిలాదుడు అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో జనన మరణ చక్రాల నుంచి విముక్తినిచ్చే అమరకుమారుణ్ణి ప్రసాదించమని పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శిలాదుని భక్తికి మెచ్చి శివుడు తానే స్వయంగా ఆయనకు కుమారుడుగా జన్మిస్తానని వరమిచ్చాడు. యజ్ఞం చేస్తున్న సమయంలో యజ్ఞగుండం నుండి ఒక దివ్యమైన బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడే నంది. శివుని అంశంతో జన్మించిన నందికి చిన్నతనంలోనే సమస్త వేదాలు విద్యలబ్బాయి.
అయితే ఈ బాలుడు అల్పాయుష్యుడు, తక్కువ కాలం జీవిస్తాడు అని నారదుడు చెప్పడంతో నంది శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. నంది శివునికి వాహనంగా మారటం. శివుడు ప్రత్యక్షమై నందిని వరం కోరుకోమనగా నంది తనకు జనన మరణాలు లేకుండా నిరంతరం శివుని సన్నిధిలోనే ఉంటూ ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. శివుడు నంది భక్తికి ప్రసన్నుడై అతడిని తన వాహనంగా మరియు తన గణాలకు అధిపతిగా చేసుకున్నాడు. నంది ప్రాముఖ్యత మరియు విశేషాలు. శివుని సమక్షం. శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమశివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. నంది ధ్యానంలో ఉండి భక్తులను శివుడి వైపు నడిపిస్తాడని నమ్మకం. నంది చెవిలో కోరికలు. శివాలయంలో నంది చెవిలో కోరికలు చెప్తే అవి నేరుగా శివునికి చేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొమ్ముల మధ్య దర్శనం. నంది రెండు కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతీక. నంది హిందూ ధర్మంలో పవిత్రతకు మరియు అచంచలమైన భక్తికి ప్రతీక. పరమశివుణ్ణి బోలాశంకరుడు అని కూడా అంటారు. భక్తులు పిలవగానే పలుకుతాడని, కోరికలు తీరుస్తాడని ప్రతీతి. అయితే శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే వెంటనే ప్రసన్నుడవుతాడని విశ్వాసం. అయితే అభిషేకం సమయంలోనూ శివ పూజ సమయంలోనూ వేదమంత్రాల పఠనం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. శక్తివంతమైన శివ మంత్రాలను పఠించడం ద్వారా శివుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. శివుని మంత్రాలు. చెంబుడు నీళ్లు పోస్తే శివుడు సులభంగా సంతోషిస్తాడని, చిన్న శివ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సానుకూలత చేకూరుతుందని చెప్తారు. ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అయితే ఆ శివుడి మంత్రం ఆ పంచభూతాలు సైతం తానే అంటాడు. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగస్వరూపుడు. అంతటి శక్తివంతమైన పరమశివుణ్ణి ఆరాధించేందుకు అనేక మంత్రాలు ఉన్నాయి. వాటిలో శక్తివంతమైన 5 మంత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. నేను శివుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఓం నమ శివాయ అనేది పంచాక్షర మంత్రం, అంటే 5 అక్షరాలు కలిగినది. కేవలం 5 అంటే 5 అక్షరాల మాత్ర కలయిక అయిన ఈ మంత్రం పఠిస్తే అసాధారణ ఫలితాలను ఇస్తుంది. చరిత్ర అనేది ఈ పంచాక్షర మంత్రంతోనే పరమోన్నతమైన స్థాయికి చేరుకున్నారంటే అతిశయోక్తి కాదేమో. మరో విషయం ఏంటంటే ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను సైతం సూచిస్తాయి. ఈ పంచాక్షరాలపై పట్టు సాధిస్తే తిరుగులేని శక్తివంతులవుతారని నమ్మకం. పంచాక్షరాలు, పంచభూతాలు. నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకాశం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ రుచోర్ముక్షీయమృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం. దీనిని త్ర్యంబక మంత్రం లేదా రుద్ర మంత్రం అని కూడా అంటారు. అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడా, సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే 3 కన్నుల పరమేశ్వర, నిన్ను పూజించుచున్నాను. పక్వమైన తొడుమ నుంచి దోసపుండును ఎలా వేరు చేస్తున్నావో అదేవిధంగా మృత్యువు నుంచి నన్ను వేరు చేయము. అమృత సమానమైన మోక్షము నుంచి విడవకుండా ఉండముగాక అని అర్థం. ఈ మంత్రం జపించడం వల్ల అకాల మరణం తొలగిపోతుందని, రక్షణ లభిస్తుందని నమ్మకం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రం ప్రచోదయాత్. ఇది శివగాయత్రి మంత్రం. నాకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని అడగటం, అలాగే నా హృదయాన్ని శాశ్వతమైన కాంతితో ప్రకాశింపజేసే శక్తిని కలుగుజేయాలని కోరటం దీని అర్థం. పాప ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే శివనామస్మరణ చేయటం ఉత్తమం. శివ పరమాత్మను మనసారా ధ్యానించి ప్రతిరోజు పూజించే వారికి పుణ్యఫలాలు చేకూరుతాయని విశ్వాసం. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి. అంటే కర్పూరం అంటే తెల్లగా స్వచ్ఛంగా ఉండేవాడు, కరుణాస్వరూపుడు, పామును మెడలో హారంగా ధరించినవాడు, ప్రపంచ ఉనికిని సారాంశాన్ని తెలియజెప్పిన మహానుభావుడు, ఎల్లప్పుడూ భక్తుల హృదయ కమలంలో నివసించువాడు, పార్వతితో కలిసి ఉన్న శివునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. కరచరణాకృతం వా కాయజం కర్మజ వా శ్రవణ యనజం వా మానసం వా పరదాం విహితం విహితం వా సర్వమే తథా క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ్ శంభో. అంటే చేతులు, కాళ్ళు, మాటలు, చెవులు, కళ్ళు, చేసే పనులు, మనసు ద్వారా చేసిన అన్ని తప్పులకు క్షమాపణ కోరుతూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఈ శ్లోకం ముఖ్యంగా అన్ని పాపాలకు క్షమాపణ కోరటం కోసం ఉపయోగిస్తారు. శివునికి
ఇష్టమైన పూలు. శివునికి ఇష్టమైన పూలు జమ్మి, తామర, గన్నేరు, జిల్లేడు, ఉమ్మెత్త పూలకు మించిన ఫలితం వీటితో పూజ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. మహాదేవుని 12 నామాలు. శంకర సంపదను ప్రసాదించేవాడు. శంభో సమస్త ఆనందానికి శుభాలకు మూలం. బోలా బండారి సులభంగా ప్రసన్నం చేసుకోగలవాడు. మహేశ్వర్ విశ్వాసానికి సర్వోన్నత దేవుడు. నీలకంఠ ప్రపంచాన్ని రక్షించడానికి ఆలాహలం అనే ప్రాణాంతక విషయాన్ని మింగటం వల్ల మెడ నీలంగా మారినవాడు. శివుని మెడ నీలంగా ఎందుకు ఉంటుంది? సముద్ర మథనం సమయంలో అమృతానికి ముందు హాలాహలం అనే ప్రాణాంతకమైన విషం ఉద్భవించింది. ఆ విషం సకల సృష్టిని నాశనం చేసేంత ప్రమాదకరంగా మారింది. విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ విషయాన్ని సేవించి దానిని తన గొంతులో నిలుపుకున్నాడు. దాంతో అతని గొంతు నీలంగా మారింది. ఈ కారణంగానే అతనికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుని భార్య ఎవరు? శివుని ప్రధాన భార్య పార్వతీదేవి. ఆమెనే ఉమాదేవి, గౌరీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివునికి ముందుగా సతీదేవి అంటే దక్ష ప్రజాపతి కుమార్తెతో వివాహం జరిగింది. ఆమె అగ్నిగుండంలో ప్రవేశించి త్యాగం చేయడంతో తర్వాత హేమకుందని కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించి మళ్ళీ శివుణ్ణి వివాహం చేసుకుంది. శివుని 11 పేర్లు. శివుడు బాధ్యత వహించి 11 రుద్రులుగా జన్మించాడు. శివ పురాణంలో పేర్కొనబడిన 11 రుద్రులు కపాలి, పింగల్, భీమ్, విరూపాక్ష, విలోహిత, శాస్త్రం, అజపాద్, ఐర్బుద్వ, శంభు, చంద్ మరియు తెలుగు రాష్ట్రాల్లో పరమశివుడు కొలువై ఉన్న అనేక చారిత్రక, పౌరాణిక, ప్రాశస్త్యం గల శైవాలయాలున్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, వాటి పేర్లు మరియు చరిత్ర వివరాలు ఇక్కడ క్లుప్తంగా ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. శిలాద మహర్షి తన కుమారుడైన పర్వతుని కోరిక మేరకు శివుడిక్కడ శివలింగంగా అవతరించినట్లు స్కందపురాణం చెబుతుంది. శాతవాహనుల కాలం నుండి ఈ క్షేత్రానికి చారిత్రక ఆధారాలున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. 9-10 శతాబ్దాల్లో వేములవాడ చాణక్యులచే ఈ ఆలయం నిర్మించబడింది. ఇంద్రుడు తన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ కొల్చే స్వామిని భక్తులు రాజన్న అని పిలుస్తారు. స్వామివారి గర్భగుడి పక్కనే ఒక పురాతన దర్గా ఉండటం మత సామరస్యానికి ప్రతీక. భక్తులు స్వామివారికి కోడి మొక్కు అంటే కోడి పుంజులు చెల్లించడం ఇక్కడ ప్రధాన ఆచారం. కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో ఒకే పానమట్టంపై కాళేశ్వరుడు అంటే శివుడు, ముక్తేశ్వరుడు అంటే యముడు వెలిశారు. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. 1000 స్తంభాల గుడి శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా చాతుర్యం అద్భుతమైనది. ఛాయ సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోళుల కాలంలో నిర్మించబడింది. గర్భగుడిలో శివలింగంపై ఎప్పుడు ఒక నిర్దిష్టమైన ఛాయ అంటే నీడ పడేలా అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శివ పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు పరమశివుడు అంతం లేని అగ్నిస్తంభంగా అంటే జ్యోతిర్లింగంగా అవతరించాడు. ఆ జ్యోతి ఆది అంత్యాలను కనుగొనలేకపోయినా ఆ దేవతలకు శివుడు 12 దివ్య ప్రదేశాల్లో స్వయంభువుగా వెలిశాడు. వీటినే 12 జ్యోతిర్లింగాలు అంటారు. భారతదేశంలో కొలువైన 12 జ్యోతిర్లింగాలు మరియు వాటి ప్రదేశాలు వివరాలు. సోమనాథ్, గుజరాత్. సౌరాష్ట్ర సముద్ర తీరాన ఉన్న ఈ లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. మల్లికార్జున స్వామి శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. కృష్ణానది ఒడ్డున నల్లమల అడవుల్లో కొలువైన ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. మహాకాళేశ్వర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఏకైక దక్షిణముఖ అంటే దక్షిణామూర్తి జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. నర్మదా నది దీపంలో ఓంకార ఆకారంలో సహజంగా ఏర్పడిన పవిత్ర క్షేత్రం. వైజ్నాథ్, దేవగర్, జార్ఖండ్. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని లంకకు తీసుకువెళ్తుండగా ఇక్కడ లింగం ప్రతిష్ఠించబడింది. భీమశంకర్, మహారాష్ట్ర. భీమానది జన్మస్థానమైన సహ్యాద్రి పర్వతాల్లో ఈ జ్యోతిర్లింగం ఉంది. రామేశ్వర్, తమిళనాడు. శ్రీరాముని చేత రావణ వధ పాప పరిహారార్థం ప్రతిష్ఠించబడిన పవిత్ర క్షేత్రం.
నాగేశ్వర్, ద్వారకా, గుజరాత్ ద్వారకావనం అని పిలువబడే ప్రదేశంలో భక్తులను రక్షించడానికి శివుడు ఇక్కడ వెలిశాడు. కాశీ విశ్వనాథ్, వారణాసి, ఉత్తరప్రదేశ్ గంగానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైన మోక్షపురి. త్రయంబకేశ్వర్, నాసిక్, మహారాష్ట్ర గోదావరి నది జన్మస్థానానికి సమీపంలో బ్రహ్మగిరి పర్వతాల వద్ద ఉంది. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ హిమాలయాల్లో మందాకిని నది ఒడ్డున గల అత్యంత ఎత్తైన జ్యోతిర్లింగం. గృష్టేశ్వర్, ఎల్లోరా, మహారాష్ట్ర శివ పురాణంలో పేర్కొనబడిన చివరి జ్యోతిర్లింగం. దీనిని ఆహల్యబాయ్ హోల్కర్ పునరుద్ధరించారు. ఈ జ్యోతిర్లింగాల దర్శనం వల్ల సమస్త పాపాలు హరిస్తాయని మరియు మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయినం మహాకాళం, ఓంకారం మమరేశ్వరం, ప్రజ్వలం వైద్యనాథం చ, ఢాకిన్యం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం ద్వారకావని, వారణాస్యం తు విశ్వేశం, త్రయంబకం గౌతమి తటే, హిమాలయేతు కేదరం గుష్టేశం చ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాంతం పఠేన్నరం సప్త జన్మాకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఎవరైతే ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని నిత్యం పఠించిన వారికి 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. మా కాలకాల చక్ర ఛానల్ చేసిన ఈ చిన్న ప్రయత్నం మాత్రమే అని భక్తులు గమనించాలని మనవి.